అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నూతన చైర్మన్గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న ఆయన డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ ప్రపంచ క్రికెట్ అత్యున్నత పదవికి ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా 35 ఏళ్ల జైషా చరిత్ర సృష్టించారు. ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన 5వ భారతీయుడిగా జైషా నిలిచారు. జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు భారత్ నుంచి ఐసీసీ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. అయితే సాధారణ స్థానం నుంచి తన కెరీర్ మొదలుపెట్టిన జైషా అద్భుతమైన రీతిలో ఎదిగి క్రికెట్ పట్ల తన పరిజ్ఞానాన్ని పెంచుకొని తక్కువ కాలంలోనే ఐసీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక జైషా కెరీర్ ఎలా సాగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2009లో జైషా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లోకి అడుగుపెట్టారు. మొదట సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అహ్మదాబాద్లో పనిచేశారు. క్రమంగా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లో స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు అందుకున్నారు. 2011లో బీసీసీఐకి మార్కెటింగ్ కమిటీలో పనిచేశారు. అనంతరం 2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఎదిగారు. బీసీసీఐ వార్షిక సమావేశాల్లో గుజరాత్ బోర్డు తరపున పాల్గొన్నారు. 2015లో బీసీసీఐ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీలో బాధ్యతలు అందుకున్న జైషా 4 ఏళ్ల పాటు పనిచేశారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ హయాంలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందాడు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికైన సమయంలో జైషా సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 2022లో బీసీసీఐ కార్యదర్శి స్థానానికి మరోసారి ఎన్నికయ్యారు. మరోవైపు 2022లో ఆసియా క్రికెట్ కౌన్సిల్కి జైషా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్గాను ఎన్నికయ్యారు. తాజాగా గ్రెగ్ బార్క్లే స్థానంలో ఐసీసీ నూతన చైర్మన్గా జైషా బాధ్యతలు అందుకున్నారు.